బాలయ్య గారిని చూస్తే మాట్లాడలేవండి, ఏదో తీసి కొట్టాలనిపిస్తుంది. అంటే మ్యూజికల్గా మాకేదో చేతిలో ఏదో కొత్తగా ఏమన్నా మొలుస్తాయి, 2 కత్తులు కానీ 2 కర్రలు. మా వాళ్ళు అడుగుతారు, ఏంటండి బాలయ్య గారు చూస్తే మీరు ఏంటి అసలు, అది ఏంటి మీకు వచ్చే ఎనర్జీ ఏంటి అనేది నాకు కూడా అర్థం కాలేదు. అంటే నా డిఎన్ఏ ఏదో, నా బ్లడ్ ఏదో టెస్ట్ చేయాలి. అంటే ఆ టైంలో డాక్టర్ని కరెక్ట్గా పిలిచి ఎలా అని, బికాస్ ఎవ్రీ ఫిలిం బాలయ్య గారిది వర్క్ చేసేటప్పుడు ఏదో ఒక 100% ప్యూరిటీ ఉంటుంది. ఆ ఎనర్జీ, ఆ ఆవరా, అది సంథింగ్ అండి, అది చాలా డిఫరెంట్, అది వెరీ వెరీ డిఫరెంట్. బుక్స్ ఈరోజు బుక్ రికార్డ్స్ కాదు, రేపు మా సినిమా వస్తుంది అఖండ 2. ఆ సినిమా చాలా రికార్డ్స్ కొడుతుంది, ఇండస్ట్రీ రికార్డ్స్. సో దానికోసం మేము అందరం ఈగర్లీ వెయిటింగ్. సో అదే అందరూ నన్ను అంటారు, లైక్ బిఫోర్ అఖండ ఆఫ్టర్ అఖండ అంటారు. సో అలా, సో ఇట్స్ లైక్ నాకే నా మ్యూజిక్కి పునర్జన్మ ఇచ్చిన బాలయ్య గారికి చాలా థ్యాంక్స్ అంతే చెప్పగలను. ఇట్స్ సంథింగ్ బియాండ్. అంటే నేనే ఇక్కడ యంగెస్ట్ అనుకుంటాను, నా తర్వాత దేవాంశ్ ఆయా ఇద్దరు ఉన్నారు. సో ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ టు బీ హియర్ అండ్ part of this great team. Brother Lokesh garu unnaru and Jayeshwar ma'am, Bandi Sanjay garu. Sir, my speeches we really love, sir. So thank you. And the whole team of records, World Book of Records. So we are very happy to be here and very fortunate. ఈ 50 ఏళ్ళ బాలయ్య గారు మ్యూజిక్ ఫిల్మ్ జర్నీలో నేను కూడా ఒక పార్ట్ ఆఫ్ థింక్. నా ఫస్ట్ ఫిల్మ్ భైరవ దీపం మీ అందరికీ తెలుసు. యాజ్ ఐ స్టార్టెడ్ యాజ్ programmer and I am always here. I am so excited. So it's always an excitement. ఓ పిల్లాడికి టాయ్ ఏమన్నా కొనిస్తే ఎంత ఎగ్జైట్ అవుతాడో, ఒక డాలో ఆ ఎగ్జైట్మెంటే నాకు బాలయ్య గారి సినిమా వస్తే ఆ టాయ్ని ఎంత బ్యూటిఫుల్గా వాడాలో అంత జాగ్రత్తగా వాడతా అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఇస్ అండ్ ఇట్స్ ఆల్వేస్ ఎ గ్రేట్ ఫీలింగ్ టు బీ అరౌండ్ బాలయ్య గారు. ఒక ఎనర్జీ, ఒక వెరీ పాజిటివ్ హ్యూమన్ టు బీ అరౌండ్ అండ్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్. ఏదో గుడికి వెళ్ళి వచ్చిన ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది బాలయ్య గారి దగ్గరికి వెళ్ళి వస్తే, ఒక ప్యూరిటీ అనమాట. ఇట్స్ జస్ట్ వీఆర్ గెటింగ్ ద గ్రేట్ ఎనర్జీ ఫ్రమ్ హిమ్. థ్యాంక్ యూ బాలయ్య గారు అండ్ జై బాలయ్య.